హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం గత 2 రోజుల నుంచి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి టాపిక్ సముద్రంలో వింత ఘటనలు. దాదాపు 2-3 నిమిషాలు చూసుకుంటే కనుక ఓరోస్ ఫిష్ వచ్చిందని చెప్పేసి, లేదంటే యాంగ్లర్ ఫిష్ వచ్చిందని చెప్పేసి, లేదంటే ఒకేసారి ఒక బీచ్ ప్రాంతంలో దాదాపు 150 పైగా తాబేలు రావడం. అంటే ఇలాంటి సంఘటనలు జరిగేసరికి ఏంటి అసలు అంటే మామూలు ఏదో ఒక సముద్రంలో ఏదో ఫిషెస్ కానీ లేదంటే సంథింగ్ ఏదో ఒక కొత్త నీటి ఏదైతే సంబంధించిన ప్రాణులు ఉంటే అవి బయటకు రావడం, వాటిని మన సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇలాంటి సంఘటన మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. బట్ ఒకేసారి అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు ఏదో ఒక ప్రదేశంలో ఏదో ఒక సంఘటన అవడం అనేది చాలా వింతకు గురి చేసింది ఈ మధ్య కాలంలో. అయితే దీనికి సంబంధించి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా ఏంటంటే అంటే దాదాపు ఇక్కడ ఒక లాజిక్ మాట్లాడుకుంటే కనుక ఏదైతే యాంగ్లర్ ఫిష్ అంటే ఇది ఆల్మోస్ట్ 6000 ఫీట్లు అంటే దాదాపు లోపల అడుగు ప్రాంతంలో బతికేటువంటి ఈ ప్రాణులు ఒక్కసారికే భూమిపైకి రావడం అంటే ఒడ్డుకు చేరడం లేదంటే బయటకు వచ్చి వాటంతట అవే మరణించడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఈ మధ్య కాలంలో. అయితే ఇలా యాంగ్లర్ ఫిష్ వచ్చింది, ఓకే ఏదో వచ్చింది, పరిస్థితులు ప్రభావమో లేదంటే వాతావరణ పరిస్థితులు లోపల అనుకూలించలేదని అనుకోవచ్చు. కానీ దీని తర్వాత మళ్ళీ ఓరస్ ఫిష్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం, మళ్ళీ దాని తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళు కూడా మళ్ళీ దాన్ని లోపలికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది బయటికి రావడం మళ్ళీ మరణించడం, ఇలాంటి సంఘటన ఇలా జరిగిందో లేదో మరుసటి రోజు మళ్ళీ ఒక బ్రీచ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దాదాపు 150 తాబేళ్లు బయటికి రావడము, ఇలా ఒకటి ఏదో ఒక సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఏంటి కారణం ఏమిటని చెప్పేసి కూడా మొన్న ఏదైతే 2 రోజుల క్రితం ఒక వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఏంటంటే ఇది ప్రళయానికి సంబంధించిందైనా అంటే గతంలో కూడా దాదాపు 1980లో కానీ లేకపోతే 1972లో కూడా సేమ్ ఇలాంటి ఘటనలే ఒక సముద్ర ప్రాంతంలో దాదాపు ఇప్పుడు మనకు కనబడింది ఓరస్ అనేది ఏదైతే ఫిష్ ఉంటుందో అది కేవలం దాదాపు ఒక 7 ఫీట్ల వరకు ఉండొచ్చు. కానీ గతంలో వీరు చూసిన ఫిష్ ఏదైతే ఉంటుందో అది దాదాపు 7 నుంచి 30 అడుగుల ఫీట్ వరకు అంటే చాలా పెద్ద ఓరస్ ఫిష్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఇలాంటి నీటి ప్రాణులు ఏవైతే ఉంటాయో ఇవి బయటకు వచ్చినప్పుడు ఏంటంటే జపాన్ లో కానీ లేదంటే చైనాలో కానీ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక తుఫాన్ కానీ లేదంటే అక్కడ సంబంధించిన ఏదో ఒక పెద్ద ప్రళయం అయితే రావడం మనం గతంలో చూడవచ్చు. అయితే అదే విధంగా మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అడిగితే దానికి మన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మనం ఇలాంటి జరిగినప్పుడు ఎక్కువ కంగారు పడకుండా వీటి వెనక సైన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా చాలా మంది వరకు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇది ఎలాంటి ప్రాబ్లం లేదంటే కేవలం ఒక వాతావరణ పరిస్థితులు అనుకూలించలేక అందులో ఉన్న నీటి ప్రాణులు ఏదైతే ఉందో ఆ ప్రాణాలు కేవలం బయటికి రావడం వాటంతట మరణించడమే తప్ప ఇక్కడ అవి బయటకు వచ్చినంత మాత్రాన ఏదో ప్రళయం వస్తుంది లేకపోతే మనుషుల ఏదైతే ఈ మనుగడ అంతరించిపోతుంది అనేది మాత్రం చాలా వరకు అబద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అయితే ఇది ఇలా అయింది ఒక 2 రోజులు ఇంకా అంతా అయిపోయింది అందరూ మర్చిపోయారు అనుకునే సమయంలో దాదాపు నిన్నటి నుంచి మీరు సోషల్ మీడియాలో చూస్తే కనుక ఒక వీడియో కనబడుతుంది, అదే లివైథాన్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక సముద్రంలో దాదాపు 3 కిలోమీటర్ల అంటే దాదాపు 3 కిలోమీటర్ల పొడవు కూడా అది మనకు అక్కడ కనిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేయడం కానీ మళ్ళీ ఏదో పెద్ద నీటి ప్రాణి రాబోతుంది ఇది ఇంకా అందరినీ అంతం చేస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. అయితే మరి ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా మనం ఆలోచించే సమయంలోనే మేము కనుక్కునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఫేక్. అవును, మీరు వినే నిజమే. ఇది ఏదైతే ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఏఐ, ఈ ఏఐ యూజ్ చేసి మీరు ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే పైనుంచి హెలికాప్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన నావీ అంటే జపాన్ కానీ లేదంటే చైనా నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే ఇండోనేషియా దగ్గర ఈ నీటి ఏదైతే లెవైథాన్ అనే ఒక పెద్ద జంతువును వీళ్ళు చూడడం జరిగింది. అయితే మీరు అక్కడ పైనుంచి ఎగ్జాక్ట్ చేస్తే కనుక హెలికాప్టర్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ప్రాణిని క్యాప్చర్ చేయడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు మరి క్యాప్చర్ చేశారు కదా అది ఒక హానికరమైన జంతువు అని చెప్పినప్పుడు దాన్ని మీరు ఏదైనా మిసైల్ తోటి కానీ లేదంటే వేరే ఏదైనా అణుబాంబులతోటి కూడా చంపే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల మనకు సేఫే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు కేవలం క్యాప్చర్ చేశారు. సో అక్కడే మనకు అర్థమైంది. అండ్ ఇంకొకటి చూస్తే కనుక మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు, ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఏం చేశారంటే హెలికాప్టర్స్ కానీ లేకపోతే ఈ పైనుంచి వీడియో క్యాప్చర్ చేసినట్టు నీటిలో ఏదో ఒక పెద్ద మన మామూలు మూవీస్లో చూసినట్టు ఒక డ్రాగన్ చూపెట్టినట్టయితే వాళ్ళు చూపెట్టడం లేదు. సో ఇదంతా ఫేక్ అండి, ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఏఐ యూజ్ చేసి కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు అయితే ఇలా చేయడం జరిగింది. అయితే దాన్ని మనోళ్ళు ఇంకేంటంటే ఏదో అవ్వబోతుందని చెప్పేసి అయితే చాలా వరకు రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. సో ఇందులో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నాకు తెలిసి అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల కూడా చాలామంది వరకు కూడా ఏదైతే సోషల్ మీడియా నెటిజన్లు కానీ లేకపోతే కొంతమంది చూసేవాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఎక్కువ వాడతారో వాళ్ళు కూడా కొంతవరకు అంటే ఇటు ఆరోగ్యపరంగానే కాకుండా కూడా
వాళ్ళు ఆలోచించే ఆ వ్యవధి కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. సో ఇలాంటి కొద్దిగా సోషల్ మీడియాలో తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఇది ఏదైతే నీటి ప్రాణి ఏదైతే లెవైథాన్ ఉందో దీనికి సంబంధించిన అప్డేట్. దీనికి సంబంధించిన ఇంకేమైనా అప్డేట్ వస్తే కనుక మళ్ళీ దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ అవర్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం.